వరల్డ్ కప్లో గతంలో 3 గెలుచుకున్నాం మనం. 2 వన్డే కప్పులు, 1 T20 కప్ని గెలుచుకున్నాం. ఈ దఫా మళ్ళీ వరల్డ్ కప్ అంటే ఏంటి ఈ దఫా ప్రత్యేకత అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. భారత్ వన్డేలో చివరిగా 2011లో ప్రపంచ కప్ గెలిచింది. T20లో అయితే మొట్టమొదటిసారి 2007లో నిర్వహించిన కప్పుని గెలుచుకుంది. ఆఖరిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ICC టైటిల్ని నెగ్గింది. టోటల్గా చెప్పాలంటే 4 కప్పులు, 3 కప్పులు అందులో ధోని వల్లనే సాధ్యమైంది. అక్కడి నుండి 2024కు ముందు వరకు టెస్టు, వన్డే, T20 ఫార్మాట్లో కలిపి 10 టోర్నమెంట్లు ఆడింది. కానీ ఒక్క దాంట్లో కూడా గెలవలేకపోయింది. 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ దాకా వెళ్ళి ఓడితే వన్డే ప్రపంచ కప్లో 2015-19లో సెమీస్లోనే వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి. 2023లో తుదిపోరులో వెనక్కి వచ్చాం. T20లో అయితే 2014లో రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా 2016లో సెమీస్, 2021లో సూపర్ 12, 2022లో సెమీస్ ప్రదర్శన చేసి ఆగిపోవాల్సి వచ్చింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్గా మిగిలాం. ఇలా ICC కప్ గెలవడంలో వరుసగా విఫలమైనటువంటి జట్టుగా తయారయ్యాం మనం. నెర్వస్ 90s అంటూ మన వాళ్ళని విమర్శించడం ప్రారంభించారు. చిట్ట చివరి దాకా వచ్చి దెబ్బతింటా ఉంటారు, అదే కాదు ముందే పోతున్నారు అన్నటువంటిది కూడా. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి జట్ల మీద స్వదేశంలో సిరీస్ విజయాల్ని సాధించినటువంటి భారతదేశం ఆయా దేశాల్లో కూడా రికార్డు విజయాలు కూడా నమోదు చేసింది. 3 ఫార్మెట్లో నెంబర్ 1గా ఎదిగింది. కానీ ICC టోర్నీల్లో మాత్రం కీలక దశలో ఒత్తిడికి చిత్తయి వెనక్కి వస్తూ వచ్చింది. అయితే ఈసారి జట్టు కథ మొత్తం మార్చేసింది. మొత్తం జాగ్రత్తగా అజేయంగా ఒక్కటంటే ఒక్క ఓటమి కూడా ఎరుగకుండా చిట్ట చివరి దాకా విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి రికార్డే ఈ దఫా ప్రపంచ కప్లో ఉన్నటువంటి స్పెషాలిటీ.